ద్వారక తీరంలో అలలహోరు ఆగింది. ప్రియసకుడు నిష్క్రమించిన వేళ ఒక భారమైన నిశ్శబ్దం గాలిలో వేలాడుతోంది. ఖాళీ సింహాసనం వెక్కిరించడం లేదు. అది మహోన్నత సత్యాన్ని, భౌతిక రూపం దాటిన ఉనికిని మౌనంగా బోధిస్తుంది. యమునా నది నలుపుగా మారింది. కానీ అది దుఃఖం కాదు. అది ఆయన మేని ఛాయను తనలో శాశ్వతంగా నింపుకున్న తన్మయత్వం. వేణువు మోగబోయింది. కానీ సంగీతం ఆగలేదు. అది ఇప్పుడు ప్రతి హృదయం స్పందనలోనూ రహస్యంగా ప్రతిధ్వనిస్తోంది. అడవిలోని నెమళ్ళు నాట్యం మరవలేదు. ఆయన భౌతిక రూపం కనుమరుగైనా ఆయన స్పర్శ ప్రతి ఆకులోనూ, ప్రతి పువ్వులోనూ సజీవంగా ఉంది. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టే చేతుల్లో ఆయన ఉన్నాడు. ధర్మాన్ని నిలబెట్టే ధైర్యంలో ఆయన కనిపిస్తూనే ఉంటాడు. కరుణ కురిసే కళ్ళల్లో, ఓదార్చే మాటల్లో కృష్ణత్వం సజీవంగా ఉంటుంది. రూపం అంతరించిన ఆయన స్వభావం విశ్వమంతా వ్యాపించి ఉంది. బయటకు వెతికితే శూన్యం మాత్రమే మిగులుతుంది. లోపల చూస్తే అనంతమైన బ్రహ్మాండం. జ్ఞానమే ఆయనను స్మరించుకునే ఉత్తమ మార్గం. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. వెలుగు నీడల ఆటలో, నిరంతరం సాగే కాలచక్రపు నడకలో ఆయన అణువణువున నిండి ఉన్నాడు. ధర్మం రూపాలలో లేదు, ఆచరణలో ఉంది. కరుణే కృష్ణుడి అసలైన వారసత్వం. జ్ఞానమే పరమస్మృతి.